హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి మినీ వ్లాగ్ వచ్చేసి మండే రోజు మినీ వ్లాగ్ అండి. ఇక్కడైతే పిల్లలు స్కూల్‌కైతే బయలుదేరిపోయారనమాట. ఇంకా స్కూల్‌కెళ్ళడానికి డోర్ ఓపెన్ చేశారా, ఇంకా మా లియో అయితే ఎస్కేప్ అయిపోయాడనమాట. సో, మళ్ళీ మా పెద్ద పాప అయితే కిందకెళ్ళి ఇంకా వాడిని తీసుకొచ్చి పైన వదిలేసి మళ్ళీ స్కూల్‌కైతే బయలుదేరారనమాట. అలా ఉంటుంది మా లియోతో అయితే. ఇంకా నేనైతే మార్నింగ్ ఏం వీడియో షూట్ చేయలేదండి. పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నప్పుడు వీడియో అనేది స్టార్ట్ చేశానన్నమాట. నెక్స్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఇంకా మా హస్బెండ్కి అయితే లంచ్ ప్యాక్ చేస్తున్నాను. ఇవాల్టి లంచ్ కోసం అయితే రైస్ ఇంకా సాంబార్ అయితే ప్రిపేర్ చేసేసానండి. మళ్ళీ నాన్ వెజ్ అయితే సపరేట్గా తీసుకుంటానని అయితే చెప్పారు మా హస్బెండ్. సో అందుకే ఒక గిన్నె అయితే ఖాళీగా అలానే పెట్టేశాను. నెక్స్ట్ పిల్లలకు కూడా సేమ్ పప్పుతో లంచ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేశానన్నమాట. ఆఫ్టర్నూన్ ఇంకా మా కోసం పప్పు విత్ ఎగ్ ఫ్రై అయితే చేశాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ రెసిపీ అనమాట. జస్ట్ పసుపు, కారం, ఉప్పు అయితే వేసేసి ఎగ్స్ ఫ్రై చేసేసుకోవడమే. ఇంకా ఇక్కడైతే వాటర్ మెలాన్ తింటున్నానండి. ఈ వాటర్ మెలాన్ అయితే సండే తీసుకొచ్చిందనమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే కూడా తింటున్నాను. ఇంకా యాజ్ యూజువల్ ఈవినింగ్ టీ టైం కాబట్టి టీ అయితే పెట్టేశాను. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసరికి క్యాప్సికమ్ కర్రీ అయితే చేశానండి. ఈ క్యాప్సికమ్ కర్రీ అంటే నాకు మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ కర్రీ విత్ చపాతీ అనమాట ఈరోజు డిన్నర్కి. ఫైనల్గా ఇక్కడ చపాతీ ఇంకా క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అదిరిపోయిందనమాట. ఇక్కడ మా పిల్లల ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది. చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ కర్రీ అయితే. ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో. ఇంకా ఇక్కడైతే మా పిల్లల స్కూల్ దగ్గర అయితే ఒక ఇంట్లో ఈ క్యాట్ని అయితే చూసాను. ఎంత ముద్దుగా ఉంది కదా. సో అందుకే వీడియో అయితే తీసానండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.